నెక్స్ట్ కాన్సెప్ట్ డివిజిబిలిటీ రూల్స్. సో ప్రీవియస్ క్లాస్లో ఫ్రాక్షన్ కాన్సెప్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం కదా, ఫ్రాక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ కంప్లీట్గా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 25 డివిజిబుల్ రూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, డివిజిబిలిటీ బై 2. A number is divisible by 2 if its unit digit is any of the 0, 2, 4, 6, 8. సో మనం ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్ అనేది డివిజిబుల్ బై 2 అవ్వాలి, లేదా అంటే యూనిట్ డిజిట్ అనేది 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అయి ఉంటే అది 2తో డివిజిబుల్ అవుతుందని చెప్పగలం. సో డెఫినేషన్ ఎలా కూడా రాయొచ్చు, ద లాస్ట్ డిజిట్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయి ఉంటే, సరి సంఖ్య అయి ఉంటే అది డివిజిబుల్ బై 2 అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ 576. సో ఇక్కడ 6 అనేది ఈవెన్ నెంబర్. సో 576 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి ఈజ్ ఈవెన్. సో ఇది ఫస్ట్ డిజిట్ చూసుకున్నా ఈవెన్, టోటల్ ఓవరాల్గా చూసుకున్నా ఈ 576 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ 831 చూస్తే ఇది ఆడ్ నెంబర్ అవుతుంది, ఈజ్ నాట్ ఈవెన్. సో ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ డివిజిబిలిటీ బై 3. ద సమ్ ఆఫ్ ది డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కూడా సమ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ అనేది 3తో డివిజిబుల్ అయితే అది మనం డివిజిబుల్ 3 అని కాల్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ 537. సో 5 ప్లస్ 3 ప్లస్, ఎందుకంటే ద సమ్ ఆఫ్ ది డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నాం కదా, సమ్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కూడా. ఓవరాల్గా 15 వస్తుంది. 15 డివిజిబుల్ బై 3 అవుతుంది కాబట్టి రిమైండర్ ఏమీ ఉండదు, రిమైండర్ 0 అవుతుంది. 3తో డివిజిబుల్ అయినట్టే రిమైండర్ 0 అయితే. సో ఇది మనం డివిజిబుల్ బై 3 అని 537ని చెప్పచ్చు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 833. 833 అంటే 8 ప్లస్ 3 ప్లస్ 3 ఈక్వల్ టు 14. సో ఇక్కడ 14 డివిజిబుల్ బై డివిజన్ చేస్తే రిమైండర్ వస్తుంది, రిమైండర్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ 0 అవ్వదు, 3తో డివిజిబుల్ అయితే కాదు. సో 833 అనేది నాట్ డివిజిబుల్ బై 3. ఇది 3 డివిజిబుల్ అనేది కాదు. ఓకే, యాజ్ ఏ రిమైండర్. సో దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 4. డబల్ ది టెన్స్ డిజిట్ అండ్ యాడ్ టు ది వన్స్ డిజిట్. దిస్ ఆన్సర్ ఈజ్ డివిజిబుల్ బై 4. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో టెన్స్ డిజిట్, డబల్ ది టెన్స్ డిజిట్, టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని మనం డబల్ చేయాలంటే ఇంటూ 2 చేయాలి. 1 యూనిట్ ప్లేస్లో ఉన్నదాన్ని యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ అనేది 4తో డివిజిబుల్ అవుతే అది మనకి 4తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. 2576. సో ఇక్కడ టెన్స్ ప్లేస్లో 7 ఉంది. సో 7ని డబల్ చేయాలంటే ఇంటూ చేయాలి, ప్లస్ యూనిట్ ప్లేస్లో ఉన్న 6ని యాడ్ చేయాలి. ఓవరాల్గా 20 వస్తుంది. సో ఇప్పుడు ఈ 20ని డివైడ్ బై 4 చేస్తే మనకి ఇక్కడ 5తో డివిజన్, 4 5 20 కాబట్టి సో ఇట్ ఈజ్ 2576 ఈజ్ డివిజిబుల్ బై 4. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. 2525. సో ఇది చెక్ చేసి డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, డివిజిబిలిటీ బై 5. 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే ద లాస్ట్ డిజిట్ ఈజ్ 0 ఆర్ 5 ఉండాలి. లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే అది మనకి 5 డివిజిబుల్ అంటుంది. ఎగ్జాంపుల్ 385 అంటే లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి ఇది 5 డివిజిబుల్ అవుతుంది. 964 లాస్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఇది డివిజిబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్, డివిజిబుల్ బై 6. The number is divisible by both 2 and
3. ఇక్కడ మనకి 2తోని అలాగే 3తోని డివిజిబుల్ అయినట్టయితే అది 6 డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 6 డివిజిబిలిటీ 432. సో ఇక్కడ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. సో 2తో మనకి అవ్వాలంటే ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ యూనిట్ డిజిట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న డిజిట్ అనేది ఈవెన్ అవ్వాలి. సో ఇక్కడ ఈవెన్ అయింది. సో 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే ద సమ్ ఆఫ్ ది డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ దీన్ని 432ని ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ని మనం సమ్ చేయాలి. సమ్ చేస్తే ఎంత అవుతుంది, 5 + 4 9. సో ఇక్కడ 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. 3 3 9. సో ఇట్ ఈస్ 432 ఈజ్ డివిజిబుల్ బై 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ divisibility by 7. Double the last digit and subtract it from the rest of the number. This answer is 0 or divisible by 7. సో ఇక్కడ మనకి యూ కెన్ అప్లై దిస్ రూల్ టు దట్ ఆన్సర్ అగైన్. ఇక్కడ మనం ఇచ్చిన డిజిట్ అనేది లాస్ట్ డిజిట్ని డబల్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో రెస్ట్ నెంబరు, ఆ నెంబరు దీని నుండి సమ్ చేసిన డిజిట్ డబల్ చేసిన డిజిట్ నుండి ఆ రెస్ట్లో ఉన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ అనేది 0 కానీ 7 డివిజిబుల్ కానీ అయి ఉండాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ 7 డివిజిబుల్కి 581 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమన్నారు, లాస్ట్ డిజిట్ డబల్ చేయాలి. లాస్ట్ డిజిట్ ఏముంది, 1 ఉంది యూనిట్ ప్లేస్లో. 1 డబల్ చేయాలంటే ఇంటూ 2 చేయాలి. ఓకే, సో రిజల్ట్ 2 వచ్చింది. వచ్చిన రిజల్ట్ని సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది నెంబర్. సో రిమైనింగ్ నెంబర్ ఏంటి, 58 నుండి ఈ నెంబరు సబ్స్ట్రాక్ట్ చేస్తే 56 వచ్చింది. సో 56 అనేది 7తో డివిజన్ చేస్తే 7 8 56. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 581 ఈజ్ డివిజిబుల్ బై 7. ఓకే, నెక్స్ట్ 321 ఇస్తున్నాను, చెక్ చేసి చూడండి డివిజిబుల్లో కాదని. నెక్స్ట్ వన్ divisibility by 8. The last 3 digits are divisible by 8. లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 8ని డివిజిబుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 45,144 తీసుకున్నాం. ఓకే, లాస్ట్ 3 డిజిట్స్. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి, 144. సో ఇక్కడ 144 అనేది 8తో డివిజన్ చేసినట్టయితే సో 8 18s 144. సో ఇక్కడ 8తో డివిజిబుల్ అయ్యింది కాబట్టి ఇక్కడ 45,144 అనేది 8తో డివిజిబిలిటీ అవుతుంది. ఓకే, సో అనదర్ నెంబర్ ఇస్తాను, 32,225. సో 8తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయండి. నెక్స్ట్ వన్ divisibility by 9. The sum of the digit is divisible by 9. సో సమ్ ఆఫ్ ది డిజిట్, సో ఇచ్చిన డిజిట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కూడా యాడ్ చేసి అది ఆ సమ్ వచ్చిన రిజల్ట్ అనేది 9తో డివిజిబుల్ అయినట్టయితే మనకి 9తో డివిజిబిలిటీ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ 4851 తీసుకుందాం. 4 + 8 + 5 + 1. సో రిజల్ట్ ఓవరాల్గా సమ్ చేస్తే 18 వచ్చింది. సో 18ని 9తో డివిజన్ చేస్తే 9 2s 18. సో ఇక్కడ 9తో డివిజిబిలిటీ అయ్యింది కాబట్టి ఈ సమ్ చేసినవన్నీ డిజిట్స్ అన్నీ. సో 4851 ఈజ్ డివిజిబుల్ బై 9 అవుతుంది. నెక్స్ట్ divisible by 10. The last digit is 0 if its unit digit is 0. సో లాస్ట్ డిజిట్ 0 ఉంటే అది మనం 10 డివిజిబిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3470 లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి 10 డివిజిబిలిటీ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ 8,325 తీసుకుందాం. లాస్ట్ డిజిట్ 0 లేదు, నెక్స్ట్ 0 లేదు కాబట్టి ఇది 10 డివిజిబిలిటీ అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ divisibility by 11. Alternate subtracting and adding the digit from the left to right. This answer is 0 or divisible by 11. సో ఇక్కడ మనకి ఆల్టర్నేట్గా సబ్స్ట్రాక్షన్ చేయాలి, ఆల్టర్నేట్ నెంబర్స్ అన్నీ. నెక్స్ట్
ఆల్టర్నేటివ్ ఉన్నవన్నీ సబ్స్ట్రాక్షన్ అండ్ యాడింగ్ చేసి ఆ డిజిట్ అనేది లెఫ్ట్ టు రైట్కి మనం సబ్స్ట్రాక్షన్ యాడింగ్ చేస్తే వచ్చిన ఆన్సర్ అనేది 0 ఆర్ 11తో డివిజిబుల్ అయినట్టయితే అది డివిజిబిలిటీ బై 11 అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీద్దాం. ఎగ్జాంపుల్ 95,117 తీసుకుందాం. సో ఇక్కడ ఆల్టర్నేట్గా సబ్స్ట్రాక్షన్ యాడింగ్ అన్నారు కాబట్టి సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నేను తీసుకోవాలి. సో ఇది దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ ఈజ్ రైట్ సైడ్. లెఫ్ట్ 9 సబ్స్ట్రాక్షన్ 5 ఇప్పుడు ప్లస్ 1 మైనస్ 1 అగైన్ ప్లస్ 7. సో ఆల్టర్నేట్గా మనం ఒక ప్లస్ ఒక మైనస్ అప్లై చేస్తూ దాన్ని సాల్వ్ చేయాలి. ఆ వచ్చిన రిజల్ట్ అనేది 0 కానీ 11 కానీ అయి ఉంటే అది మనం డివిజిబుల్ బై 11 అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ది డివిజిబిలిటీ ఆఫ్ 11. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 12. ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3 and 4. సో ఇక్కడ మనం 3కి ఏం చెప్పాం, ద సమ్ ఆఫ్ డిజిట్ మనం యాడ్ చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ని సమ్ చేస్తే అది 3తో డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ 4th వన్ ఏం చెప్పుకున్నాం, సెకండ్ టెన్స్ డిజిట్ అంటే సెకండ్ డిజిట్ని డబల్ చేసి దాన్ని యూనిట్ ప్లేస్లో ఉన్న దానికి యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది 4th డివిజిబుల్ అయ్యాలి. సో ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే మనం 12th డివిజిబుల్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. 8352. సో 8352 అంటే 8 + 3 + 5 + 2. ఓకే. సో ఈ సమ్ చేస్తే 18. సో 18 ఫస్ట్ 3తో మనకు డివిజిబుల్ అవ్వాలి కదా. 3 6 18. సో సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే సో సెకండ్ టెన్స్ డిజిట్ని డబల్ చేయాలి. సో 2 × 5 ప్లస్ యూనిట్ డిజిట్ని యాడ్ చేయాలి 2. ఓవరాల్గా 10 + 2 12 వచ్చింది. ఈ 12ని 4తో డివిజన్ చేస్తే 4 3s 12. సో ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి 8352 ఈజ్ డివిజిబుల్ బై 12. నెక్స్ట్ వన్. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 13. Divide the given number into groups of 3 digits starting from the right. Find the difference between the sum of the number in odd and even places. If the difference is either 0 or divisible by 13, then the given number is divisible by 3. సో ఇక్కడ మనం ఇచ్చిన డిజిట్ అనేది ఫ్రమ్ రైట్ సైడ్, సో రైట్ సైడ్ నుండి 3 డిజిట్స్గా గ్రూప్గా ఫామ్ చేయాలి, డివైడ్ చేయాలి అన్నారు కదా. సో దానికోసం మనం ఫస్ట్ రైట్ సైడ్ ఏంటి తీసుకుంటే 772ని, నెక్స్ట్ 061ని ఒక గ్రూప్గా, రిమైనింగ్ 4ని ఒక గ్రూప్గా కన్సిడర్ చేశాను. సో ఆఫ్టర్ దట్ ఏం చెప్పారు, ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఇన్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్. సో ఇక్కడ సమ్ చేయమన్నారు. ఫస్ట్ 1 2 3. సో 1 3 అనేది ఆడ్ ప్లేసెస్ ఉంటాయి కదా, దాన్ని సమ్ చేస్తున్నాం. 4 + 772 మైనస్ ఈవెన్ ప్లేస్లో ఉన్న 061ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే. సో 776 మైనస్ 061ని చేస్తే ఫైనల్గా 715 వచ్చింది. సో 715 అనేది మనకి 13తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 13. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్, డివిజిబుల్ బై 25. A number is divisible by 25 if the number formed by its last 2 digit is either 00 or divisible by 25. సో ఎప్పుడైతే మనం లాస్ట్ 2 డిజిట్ అనేది 00s ఉంటాయో అది మనం 25 డివిజిబిలిటీ అని చెప్పచ్చు. లేదా లాస్ట్ 2 ఓవరాల్ నెంబర్ అనేది 25తో డివిజిబుల్ అయినట్టయితే అది డివిజిబిలిటీ బై 25 అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.